హలో. హాయ్ అండి. హలో. హాయ్ సార్. హాయ్ హాయ్ అండి. సార్ నాది రికార్డ్ చేసుకొని ఏమంటారు విందామంటే రావట్లేదు. మీరు రికార్డింగ్స్ పంపిస్తారా? మీరు ఒకసారి చేసి నేను పంపిస్తానమ్మా. మీ ఈమెయిల్ అడ్రస్ పింక్ చేయండి నాకు, నేను పంపిస్తాను. ఓకే ఓకే సార్. ఏ రోజు ఆ రోజు పంపించేస్తాను. ఓకే. రైట్. సో రైట్. సో లాస్ట్ క్లాస్ లో మనం ఐపీ అడ్రస్ డీటెయిల్స్ చెక్ చేసాము. సో ఈరోజు క్లౌడ్ చూద్దాం. సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. సో మనకి క్లౌడ్ టెక్నాలజీ రాకముందు ఎలా ఉండదంటే ఎన్విరాన్మెంట్ మనం జస్ట్ మినిట్. సో బిఫోర్ క్లౌడ్ టెక్నాలజీ మనకి ఎర్లీ డేస్ లో మనకి ఓల్డ్ డేస్ లో సిస్టమ్ ఉందనుకోండి. ఆ సిస్టమ్ లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళం. ఇదర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ విండోస్ కానీ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దీంట్లో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ కోడింగ్ అప్లికేషన్ యాప్ ని మనం దీంట్లో డిప్లాయ్ చేసి రన్ చేసేవాళ్ళం. అవుట్పుట్ చెక్ చేసుకోవాలి. ఇన్పుట్ ఇచ్చేవాళ్ళం, అవుట్పుట్ చెక్ చేసేవాళ్ళం ఈ మీద. తర్వాత ఏమైందంటే మనం మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకేసారి రన్ చేయాలంటే ఒక సిస్టమ్ లో కుదిరేది కాదు. సో దానికోసం ఏం చేశారంటే మనకి మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. సో ఒక సిస్టమ్ లో ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ సరిపోవట్లేదు అన్నప్పుడు ఏం చేశారంటే మన సిస్టమ్ లో బేస్ కంప్యూటర్ లో హార్డ్వేర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి దాని మీద మనం వర్చువలైజేషన్ టెక్నాలజీ స్టార్ట్ చేశారు. ఈ వర్చువలైజేషన్ టెక్నాలజీలో మనకి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లో వర్చువల్ టెక్నాలజీ హైపర్-వి. ఇప్పుడు దిస్ బేస్ కంప్యూటర్ విండోస్ అయితే హైపర్-వి ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు సర్వర్ లో హైపర్-విలో మనం మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ నెంబర్ ఆఫ్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం లాంచ్ చేసుకున్నాం. సో ఆపరేటింగ్ OS1 OS2 ఇలాగా. సో వీటిలలో మనకి కావాల్సిన అప్లికేషన్స్ కంటైనర్స్ మనం డిప్లాయ్ చేసి రన్ చేసుకున్నాం అనమాట. సో ఇది ఒక టెక్నాలజీ వచ్చింది అనమాట. అంటే ఇలా మళ్ళీ ఒకే బేస్ కంప్యూటర్ ఒకటే ఉంటుంది. దాంట్లో హైపర్-వి అనే వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ లో మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం. సో VM1 VM2 VM3 ఈ మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ లోన మనం టెస్టింగ్ అప్లికేషన్ టెస్ట్ చేసుకునే వాళ్ళం అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అప్లికేషన్ టెస్ట్ చేసుకునే వాళ్ళు. సో అంతే ఒక బేస్ కంప్యూటర్ ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ దాని మీద హైపర్-వి టెక్నాలజీ యూజ్ చేసేవాళ్ళు. అది లైనక్స్ అయితే KVM టెక్నాలజీ వర్చువలైజేషన్ KVM యూజ్ చేసేవాళ్ళు. అలాగే లైనక్స్ లో కూడా మల్టిపుల్ చేసేవాళ్ళు. ఇదో టెక్నాలజీ. తర్వాత వచ్చేసి మనకి VMware వచ్చిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ లో VM బాక్స్ ని మనం డౌన్లోడ్ చేసుకుని VMware సాఫ్ట్వేర్ VMware వర్క్ స్టేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆ VMware లో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేసుకుని దాంట్లో మనం టెస్టింగ్ యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఇది కాకుండా మనకి దీనివల్ల కొన్ని డ్రాబ్యాక్ ఉంది. ఏం డ్రాబ్యాక్ అంటే ఇప్పుడు బేస్ కంప్యూటర్ లో మనకి 8GB ర్యామ్ ఉందనుకోండి. 8GB ర్యామ్ ఉన్నప్పుడు మనకి వర్చువల్ మిషన్స్ మనం లాంచ్ చేసినప్పుడు వర్చువల్ మిషన్స్ కూడా మనం ర్యామ్ హార్డ్ డిస్క్ ఇదంతా ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు మనకి బేస్ కంప్యూటర్ లో 8GB ర్యామ్ అంటే వర్చువల్ మిషన్ కి 2GB ర్యామ్ ఇచ్చాం అనుకో. అలా 3 కంప్యూటర్స్ లాంచ్ చేస్తే 3 వర్చువల్ మిషన్ 2GB ఇవ్వాలి. ఇంకా బేస్ కంప్యూటర్ లో మనకి 2GB మిగిలింది. అలా 4 కంప్యూటర్స్ లాంచ్ చేయాలంటే కుదరదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి రియల్ టైమ్. అంటే ఇక్కడ వర్చువల్ మిషన్ డైరెక్ట్ గా కంప్లీట్ అన్ని రిసోర్స్ ను వాడేస్తుంది. ఇక్కడ వర్చువల్ మిషన్ లాంచ్ చేస్తే మీరు హైపర్-వి టెక్నాలజీలో కానీ KVM టెక్నాలజీలో కానీ ఈ వర్చువల్ మిషన్ కావాల్సిన ర్యామ్ ఇవ్వాల్సి వస్తుంది మనం. అలాగే హార్డ్ డిస్క్ స్పేస్ ఇవ్వాల్సి వస్తుంది. మైక్రో ప్రాసెసర్స్ కొంత స్పీడ్ ని అలొకేట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఈ వర్చువల్ మిషన్ కన్జ్యూమ్ చేస్తుంది. ఎక్కువ మనకి బేస్ కంప్యూటర్ లో ఉన్న హార్డ్వేర్ పారామీటర్ కన్జ్యూమ్ చేస్తుంది. ఇది ఒక డ్రాబ్యాక్ ఉంది. అంటే మల్టిపుల్ వర్చువల్ మిషన్ లాంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం మాక్సిమం మన మన ర్యామ్ బేస్ కంప్యూటర్ యొక్క ర్యామ్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. బేస్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఇంక్రీజ్ చేస్తేనే మల్టిపుల్ వర్చువల్ మిషన్ మనం లాంచ్ చేసే క్యాపబిలిటీ మనకు వస్తుంది అన్నమాట. సో అప్పుడు మల్టిపుల్ వర్చువల్ మిషన్ లాంచ్ చేస్తేనే మనకు అప్లికేషన్స్ డిప్లాయ్ చేయగలుగుతాం. ఇది ఒక డ్రాబ్యాక్ ఉంది అన్నమాట. ఈ డ్రాబ్యాక్ రెక్టిఫై చేయడానికి మనకి లైట్ వెయిట్ వర్చువల్ మిషన్స్ కావాలి. సో దానికోసం ఇప్పుడు మనం క్లౌడ్ టెక్నాలజీ స్టార్ట్ చేస్తాం. క్లౌడ్ టెక్నాలజీలో మనకి ఎలా ఉంటుందంటే మనకి క్లౌడ్ టెక్నాలజీ బేస్ కంప్యూటర్ ఒకటే ఉంటుంది. బేస్ కంప్యూటర్ దగ్గర క్లౌడ్ కనెక్ట్ అయితే క్లౌడ్ లో మనకి కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని లాంచ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేసుకోవచ్చు. ఈ వర్చువల్ మిషన్స్ ఏదైతే క్లౌడ్ లో లాంచ్ చేస్తామో వాటిలో కూడా మనకి ఈ పారామీటర్స్ ఇవ్వచ్చు. బట్ బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ వైజ్ ఇప్పుడు మనకి దీనికి కంటైనర్ అప్లికేషన్ బేస్ కంప్యూటర్ లో మనం డాకర్ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు వర్చువల్ మిషన్ VM సాఫ్ట్వేర్ తర్వాత నెక్స్ట్
క్లౌడ్ లో మనకు యూజ్ చేసే వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ డాకర్. ఈ డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే మన కంప్యూటర్ లో డాకర్ పైన మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ మనం లాంచ్ చేయొచ్చు. ఇక్కడ లాంచ్ చేసే వర్చువల్ మిషన్స్ ఏంటంటే మనకి బేస్ కంప్యూటర్ లో ఉన్న ఎంటైర్ ర్యామ్ కన్జ్యూమ్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ రన్ చేయాలనుకుంటే అప్లికేషన్ రన్ చేయాలి కానీ పాడ్స్ అని యూజ్ చేస్తాం, పాడ్స్ నోడ్స్ అని యూజ్ చేస్తాం. ఈ పాడ్స్ నోడ్స్ ఏంటంటే కావాల్సిన ర్యామ్ సైజ్ ని, కావాల్సిన హార్డ్ డిస్క్ సైజ్ ని యూజ్ చేస్తాయి. ర్యామ్ కూడా మనకి 1 MB ర్యామ్, 2 MB ర్యామ్ అంత మినిమం సైజ్ తీసుకొని రన్ చేస్తాయి అన్నమాట అప్లికేషన్. సో మొత్తం టోటల్ 2 GB ర్యామ్, 1 GB ర్యామ్ ని ఆక్యుపై చేయదు అనమాట. దానివల్ల మనకి బేస్ సిస్టమ్ లో స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. మన నెంబర్ ఆఫ్ ది వర్చువల్ మిషన్ లాంచ్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఆ వర్చువల్ మిషన్ టెస్ట్ చేసుకోవచ్చు. దానికి మనం యూజ్ చేసే క్లౌడ్ టెక్నాలజీ పేరు డాకర్. డాకర్ లో మనకి డాకర్ స్వామ్, కుబర్నెటిస్ ఇవన్నీ కూడా క్లస్టర్ మేనేజ్మెంట్ కి యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మెయిన్ గా అంటే సర్వీసెస్ అండ్ సొల్యూషన్ దట్ ఆర్ డెలివర్డ్ కన్జ్యూమర్ ఓవర్ ది ఇంటర్నెట్ ఆర్ క్లౌడ్ సర్వీస్ అంటాం. సో ఏదైతే మనకి వయా ఇంటర్ఫేస్ ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ద్వారా ఏపీఐ ద్వారా మనం సర్వీస్ ని యాక్సెస్ చేసుకున్న, మన సర్వీస్ లాంచ్ చేసిన దాన్ని అన్ని కూడా క్లౌడ్ కంప్యూటింగ్ వస్తున్నాయి. అంటే ఇంటర్నెట్ బ్రౌజర్స్ ద్వారా, ఇంటర్నెట్ ఐఈ కానీ, గూగుల్ క్రోమ్ కానీ, ఎడ్జ్ బ్రౌజర్ కానీ, ఏదైనా సరే బ్రౌజర్స్ నెట్వర్కింగ్ సర్వీస్ బ్రౌజర్స్ ద్వారా మనం ఒక దానికి కనెక్ట్ అయ్యి అక్కడ మనకు కావాల్సిన నెట్వర్కింగ్ సర్వీసెస్ కానీ, స్టోరేజ్ సర్వీసెస్ కానీ, కంప్యూటర్ సర్వీసెస్ కానీ మనం లాంచ్ చేయగలిగితే ఆ టైప్ ఆఫ్ సర్వీసెస్ అన్ని కూడా మనకి క్లౌడ్ సర్వీస్ కింద, క్లౌడ్ కంప్యూటింగ్ కింద వస్తాయి. డైరెక్ట్ గా సిస్టమ్ లో లాగిన్ అయ్యి ఫిజికల్ సిస్టమ్ లో లాంచ్ చేయడం వేరు, ఇంటర్ఫేస్ ద్వారా లాగిన్ అయ్యి లాంచ్ చేయడం వేరు అనమాట. సో మనం ఇప్పుడు దాకా ఏంటంటే డైరెక్ట్ సిస్టమ్ లో లాగిన్ అయ్యి సర్వర్ లో హైపర్-వి ఓపెన్ చేసి హైపర్-వి వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసి దాంట్లో అప్లికేషన్ డిప్లాయ్ చేసుకుని చెక్ చేసుకున్నాం. అది వర్చువలైజేషన్. సో ద వర్చువలైజేషన్ టెక్నాలజీ వర్చువలైజేషన్ అంటాం. అది VMware వర్చువలైజేషన్ కావచ్చు, హైపర్-వి వర్చువలైజేషన్ కావచ్చు, KVM వర్చువలైజేషన్ కావచ్చు. సో అదొక కాన్సెప్ట్ అనమాట. అది దాని తర్వాత ఇప్పుడు అడ్వాన్స్ కాన్సెప్ట్ క్లౌడ్ వచ్చింది. క్లౌడ్ లో ఏంటంటే డైరెక్ట్ గా ఫిజికల్ సర్వర్స్ లో లాగిన్ అవ్వం. మీ బేస్ క్లయింట్ కంప్యూటర్ నుంచి మీ బ్రౌజర్ ద్వారా క్లౌడ్ లో లాగిన్ అవుతున్నారు. క్లౌడ్ లో లాగిన్ అయిన తర్వాత అది ఏ క్లౌడ్ అయినా కావచ్చు, AWS క్లౌడ్ కావచ్చు, Azure క్లౌడ్ కావచ్చు, GCP క్లౌడ్ కావచ్చు, Oracle క్లౌడ్ కావచ్చు, IBM కావచ్చు, HP క్లౌడ్, ఏ క్లౌడ్ లో లాగిన్ అయ్యి అక్కడ లాంచ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. మీ బేస్ ల్యాప్టాప్ లో మీకు ఎక్కువ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్, ర్యామ్ సైజ్ ఏమి ఉండవసరం, క్లౌడ్ లో ఉండాలి. సో మీరేంటి జస్ట్ మీకు ఇంటర్నెట్ కనెక్షన్, ఇంటర్నెట్ బ్రౌజర్స్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, మీరు ఏదైనా చేయగలుగుతారు. క్లౌడ్ కనెక్ట్ అయ్యారు, క్లౌడ్ లో మీరు ఏదైనా చేయొచ్చు. క్లౌడ్ లో మనకు కావాల్సిన అన్ని సర్వీసెస్ ఉంటాయి. మీరు ఎంత బిగ్ సర్వీస్ లాంచ్ చేయొచ్చు. మీరు క్లౌడ్ లో మనకు కావాల్సిన IAS సర్వీస్ కానీ, PAS సర్వీస్ కానీ, SAS సర్వీస్ కానీ, వర్చువల్ మెషిన్ లాంచ్ చేయడం కానీ, లోడ్ కానీ మనం ఏదైనా చేయొచ్చు. జస్ట్ మన ఇంటర్ఫేస్ ద్వారా కనెక్ట్ అవుతాం, ఏదైనా లాంచ్ చేయగలుగుతున్నాం. ఈ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ ద్వారా కనెక్ట్ అయ్యి లాంచ్ చేసే సర్వీసెస్ అన్ని కూడా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ కింద వస్తాయి. సో వన్స్ మనం క్లౌడ్ కనెక్ట్ అయితే అక్కడ ఏదైనా లాంచ్ చేయగలుగుతాం. వన్స్ క్లౌడ్ కనెక్ట్ అయ్యి క్లౌడ్ లో ఉన్న సర్వీసెస్ కి కనెక్ట్ అవుతాం, రిపేర్, ట్రబుల్ షూటింగ్ చేయొచ్చు, వాటిని లాంచ్ చేయొచ్చు, ప్రొవిజనింగ్ చేయొచ్చు, డిస్ట్రాయ్ చేయొచ్చు. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మన క్లౌడ్ కంప్యూటింగ్ వస్తాయి. అందుకోసం ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్పారంటే సర్వీసెస్ అండ్ సొల్యూషన్ దట్ ఆర్ డెలివర్డ్ అండ్ కన్జ్యూమ్డ్ ఇన్ రియల్ టైమ్ ఓవర్ ది ఇంటర్నెట్ ఆర్ క్లౌడ్ సర్వీస్ అని చెప్పారు. ఇట్ ఎనబుల్ ది రియల్ టైమ్ డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ అండ్ డెలివరీ ది సర్వీసెస్ అండ్ సొల్యూషన్. ఈ క్లౌడ్ కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ మనకి 2 టైప్స్ ఆఫ్ క్లౌడ్ కాన్సెప్ట్స్, క్లౌడ్ సర్వీసెస్, క్లౌడ్ డెలివరీ మోడల్స్. క్లౌడ్ కంప్యూటింగ్ లో మనకి ఏమేమి ఉంటాయంటే కొలెక్షన్, రిమోట్ సర్వీసెస్, బ్యాకప్, DR, వర్చువలైజేషన్, డెస్క్టాప్ అప్లికేషన్స్, వెబ్ యాప్ హోస్టింగ్, ఇవన్నీ కూడా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ వస్తాయి. సో క్లౌడ్ కంప్యూటింగ్ లేని సర్వీస్ లేదు. మనకి అన్ని సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన, ప్లాట్ఫామ్ సంబంధించిన, సాఫ్ట్వేర్ సంబంధించిన అన్ని సర్వీసెస్ క్లౌడ్ లో రెడీగా ఉంటాయి. జస్ట్ మనకు కావాల్సిన సర్వీస్ మనం పే యాజ్ గో అనమాట. సో మంత్లీ పే చేయొచ్చు, ఇయర్లీ పే చేయొచ్చు, 2 ఇయర్లీ పే చేయొచ్చు. బేస్డ్ ఆన్ మన కాంట్రాక్ట్ ప్రకారం ఆ సర్వీస్ కి మనం అమౌంట్ పే చేసి యూజ్ చేసుకోవచ్చు. రెంట్లీ చార్జెస్ ఉంటాయి. ఇక్కడ మన క్లౌడ్ లో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాట్ ఆర్ ది క్లౌడ్ సర్వీస్ మోడల్స్. మనకి క్లౌడ్ సర్వీస్ మోడల్స్, క్లౌడ్ డెలివరీ మోడల్స్, క్లౌడ్ క్యారెక్టరిస్టిక్స్, క్లౌడ్ బెనిఫిట్స్, ఈ 4 ఉంటాయమ్మా. ఈ 4 మనం గుర్తుపెట్టుకోవాలి. క్లౌడ్ సర్వీస్ మోడల్స్ వచ్చేసి మనకి ఈ క్లౌడ్ లో మనకి నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. సో వాటిని డిఫైన్ చేయడానికి NIST టీమ్ ఏం చేశారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీ, USA డిఫైన్ ది ఫాలోయింగ్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్. కొన్ని మోడల్స్ వాళ్ళు డిఫైన్ చేశారు. ఈ సర్వీసెస్ ఈ మోడల్ కింద వస్తాయి, ఈ సర్వీస్ ఈ మోడల్ కింద వస్తుంది, వాళ్ళు డిఫైన్ చేశారు. మనం లెర్నింగ్ పర్పస్ ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా అయితే ఈ మోడల్స్ ఏమి ఉండవు. మన క్లౌడ్ లో లాగిన్ అయిన తర్వాత మనకి ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ లాంచ్ చేసుకుంటాం. సో వాళ్ళు ఏంటంటే స్టడీ పర్పస్ కోసం డిఫైన్ చేశారు. ఈ సర్వీస్ అన్ని కూడా ఒక కేటగిరీకి వస్తాయి. ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇప్పుడు మనకి హార్డ్వేర్ సంబంధించిన సర్వీసెస్ అన్ని కూడా IAS కింద వస్తాయి. సాఫ్ట్వేర్ సర్వీసెస్ అని కూడా SAS కింద వస్తాయి. మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన PAS కి వస్తాయి అని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు డిఫైన్ చేశారు అనమాట లెర్నింగ్ పర్పస్. సో వాళ్ళ డెఫినేషన్ ప్రకారం చూస్తే IAS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీసెస్,
PS ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీసెస్, SaaS సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఈ ఫస్ట్ 3 మేజర్ క్లౌడ్ సర్వీస్ మనొచ్చు. రిమైనింగ్ ఆప్షనల్ అన్నమాట. డేటా యాస్ ఎ సర్వీసెస్, CS అంటే కస్టమ్ కమ్యూనికేషన్ యాస్ ఎ సర్వీసెస్, BPS అంటే బిజినెస్ ప్రాసెస్ యాస్ ఎ సర్వీసెస్, XaaS ఎనీథింగ్ యాస్ ఎ సర్వీసెస్. ఇప్పుడు IaaS చూస్తే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ సర్వీసెస్. IaaS refer to online services that are abstract the users from the details of infrastructure like physical computing resource, location, data partitioning, scaling, security backup ఇవన్నీ కూడా మనకి IaaS కింద వస్తాయి. ఎగ్జాంపుల్ చూస్తే మనకి హార్డ్వేర్ రిలేటెడ్ సర్వీసెస్ అని కూడా హైపర్వైజర్స్ సచ్ యాజ్ VMware ESXi, మైక్రోసాఫ్ట్ Hyper-V, Citrix Gen, KVM, వర్చువల్ మిషన్స్, గెస్ట్ అండ్ ఫిజికల్ హోస్ట్ ఇవన్నీ కూడా మనకి IaaS కింద వస్తాయి అన్నమాట. వర్చువల్ మిషన్స్ కానీ ర్యామ్ సైజు, హార్డ్ డిస్క్ ఇలాంటివన్నీ హార్డ్వేర్ రిలేటెడ్ సర్వీసెస్ అన్ని కూడా మనకి ఇమేజెస్ సర్వీసెస్ కానీ మొత్తం IaaS ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ కింద వస్తాయి. క్లౌడ్ లో మనకున్న హార్డ్వేర్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన సర్వీసెస్ అన్ని కూడా IaaS కింద వస్తాయి అన్నమాట. అలాగే మనకి నెక్స్ట్ సర్వీస్ మోడల్ PaaS ఉంది, ప్లాట్‌ఫార్మ్ యాస్ సర్వీస్. ఇది వచ్చేసి PaaS ఆఫర్ ది ఎన్విరాన్మెంట్ టు అప్లికేషన్ డెవలపర్. ఎవరైతే డెవలపర్స్ ఉంటారో ఇట్ ఇన్క్లూడ్ ది ఆపరేటింగ్ సిస్టమ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటాబేస్ ఎక్స్ట్రా. Developer can develop and run test their software solutions on PaaS. So PaaS reduce the complexity by manage underlining the hardware and networking software layers. So PaaS provide the Google App Engine, Force.com, AWS Elastic Beanstalk, Windows Azure ఇవన్నీ కూడా మనకి PaaS కింద వస్తాయి. అంటే PaaS అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటాబేసెస్ కానీ ఇవన్నీ కూడా PaaS కింద వస్తాయి. ఎవరైతే డెవలపర్ కావాల్సిన టూల్స్ అన్ని కూడా PaaS కింద మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనకి నెంబర్ ఆఫ్ సర్వీసెస్ చాలా ఉన్నాయి అక్కడ. యాక్చువల్‌గా అయితే మనకి అక్కడ క్లాసిఫికేషన్స్ ఉండదు. క్లౌడ్‌లో లాగిన్ అయిన తర్వాత మనకి ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ లాంచ్ చేసుకోవచ్చు. మనం కనెక్ట్ అవ్వచ్చు. బట్ ఏంటంటే అండర్‌స్టాండింగ్ పర్పస్ ఈ NIS టీమ్ ఏం చేశారంటే ఈ సర్వీస్ ఈట్లి కింద పిలవచ్చని చెప్పి డెఫినిషన్స్ అని క్లారిఫై చేశారు. SaaS చూస్తే మీకు సాఫ్ట్‌వేర్ యాస్ సర్వీసెస్. సాఫ్ట్‌వేర్ యాస్ SaaS refer as a on-demand software. It includes the infrastructure and platform managed cloud service provider. This eliminate the need to install and run the applications on cloud. User shown computer. Its lead simply maintain the support. ఇక్కడ మనకి SaaS లో కామన్ పీపుల్ ఇప్పుడు మన ఆర్గనైజేషన్ లో IT అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కావాల్సిన సర్వీసెస్ అన్ని కూడా IaaS కింద యాక్సెస్ చేసుకుంటారు. ప్రోగ్రామింగ్ డెవలపర్స్, డెవాప్ ఇంజనీర్స్ అందరూ కూడా PaaS సర్వీస్ యాక్సెస్ చేసుకుంటారు. మిగతా మరి HRs ఉంటారు, తర్వాత మనకి వేరే కామన్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ లైక్ వాళ్ళకి ఏం సర్వీస్ ఇచ్చేది HR డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళంటే గూగుల్ యాప్స్ కానీ, సేల్స్ ఫోర్స్, సిస్కో వెబ్ఎక్స్, సిట్రిక్స్, గో మీటింగ్ ఇలాంటి కొన్ని కామన్ అప్లికేషన్స్ కామన్ పీపుల్ యూజ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అన్ని కూడా SaaS కింద వస్తాయి. సాఫ్ట్‌వేర్ యాజ్ సర్వీస్ కామన్ HR డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. ఇలా ఒక ఆర్గనైజేషన్ ఉంటే ఆర్గనైజేషన్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్ తీసుకుంటే మనకి ఫస్ట్ డిపార్ట్మెంట్ IT డిపార్ట్మెంట్, ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ డిపార్ట్మెంట్ కానీ, డెవలపర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మళ్ళీ డెవలపర్స్ తర్వాత మనకి HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఇలా ఏ డిపార్ట్మెంట్ కావాల్సిన ఆ డిపార్ట్మెంట్ ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ మనం క్లౌడ్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్ అనమాట. సో మిగతా సర్వీస్ అని కూడా ఆప్షనల్. ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 సర్వీసులు ఇంపార్టెంట్. IaaS, PaaS, SaaS. ఓకే. సో మిగతా సర్వీస్ చూస్తే మనకి డేటా యాస్ ఎ సర్వీసెస్. ఇప్పుడు మనకి డేటా ప్రొవైడ్ ది ఆన్ డిమాండ్ అండ్ యూజ్ ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవాలి క్లౌడ్‌లో అనుకుంటే మనకి డేటా సర్వీసెస్ కూడా మనకి క్లౌడ్‌లో ఉంటాయి. DaaS ప్రొవైడ్ ది గూగుల్, మైక్రోసాఫ్ట్ Azureలో మనకి గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ Azure స్టోరేజ్ కింద మన డేటాను స్టోర్ చేసుకోవచ్చు. CaaS అంటే కమ్యూనికేషన్ యాస్ సర్వీసెస్. ఇది వచ్చేసి మనకి ఇలా కమ్యూనికేషన్ సర్వీస్ కొన్ని కంపెనీస్ ఉంటాయి. లైక్ కమ్యూనికేషన్ రిలేటెడ్ సిస్కో వాయిప్ మెసేజ్, ఇన్స్టెంట్ మెసేజ్, వీడియో కాన్ఫరెన్సింగ్ కానీ కొన్ని వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ వాళ్ళు ఫిజికల్ సర్వీసెస్ కొనకుండా క్లౌడ్ లో నుంచి యాక్సెస్ చేసుకున్నారు. ఇప్పుడు మనకి ఫిజికల్కి ఎందుకు క్లౌడ్కి వెళ్తున్నాం అంటే మనకి 2 మేజర్ డిఫరెన్స్ ఉన్నాయి. మన ఆర్గనైజేషన్ కావాల్సిన సర్వీస్ ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆర్గనైజేషన్ కావాల్సిన బిల్డింగ్ కావాలి. ఫస్ట్ ఆ బిల్డింగ్ లో నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ బిల్డింగ్ కి మనకి చార్జెస్ పే చేయాలి. ఆర్గనైజేషన్ వాళ్ళు పే చేసిన తర్వాత ఆ బిల్డింగ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ IaaS సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. IaaS అంటే ఆ బిల్డింగ్ యూజర్స్, ఎంప్లాయీస్ కావాల్సిన క్లయింట్ కంప్యూటర్స్ కానీ, డెస్క్టాప్స్ కానీ ప్రొవైడ్ చేయాలి. ఆ తర్వాత ఆ ఎంప్లాయీస్ పనిచేసే సర్వర్స్ కూడా ప్రొవైడ్ చేయాలి వాళ్ళే. సో అవన్నీ కూడా క్లయింట్ పీసెన్స్, సర్వర్స్ కంప్యూటర్ అన్ని కూడా పర్చేజ్ చేయాలి. ఈ ఫిజికల్ సిస్టమ్స్ కొని పర్చేజ్ చేయాలంటే యూజ్ కాస్ట్ అనమాట ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయాలంటే. సో దాని తర్వాత మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయాలి. వాళ్ళకి AC రూమ్స్ ప్రొవైడ్ చేయాలి, కూలింగ్ ప్రొవైడ్ చేయాలి, మెయింటైన్ చేయాలి. ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రియల్ టైమ్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో. మళ్ళీ దీనికి బ్యాకప్ కావాలంటే మళ్ళీ ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేయాలి. ఆ బ్రాంచ్ లో ఇక్కడ ప్రైమరీ
ప్రైమరీ సర్వర్ అంటే ఇక్కడ బ్యాకప్ సెకండరీ సర్వర్ ఉండాలి, ఇక్కడ ఇది మెయింటెనెన్స్ ఉన్నప్పుడు ఇది వర్కింగ్ ఫంక్షన్ లో ఉండాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి రియల్ టైమ్ లో. సో ఇట్లన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు క్లౌడ్ లో సర్వీస్ వాడతాం. క్లౌడ్ లో సర్వీస్ వాడితే ఏంటంటే బెనిఫిట్, ఏదైతే క్లౌడ్ లో సర్వీస్ మనం యాక్సెస్ చేస్తున్నాం ఇక్కడ కావాల్సిన ఫిజికల్ మిషన్స్ అన్ని కూడా ఇక్కడ వర్చువల్ ఫార్మేట్ లో ఉంటాయి. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ సిస్టమ్ ఫిజికల్ సర్వర్స్ కొనాలని 10 lakhs ఖర్చు అయిందండి. ఇక్కడ వచ్చేసి 1 lakhs తో మనకి వర్చువల్ సర్వర్స్ వచ్చేస్తాయి. సో 1 lakh వర్చువల్ సర్వర్ బెస్ట్. మనకి ఏంటంటే 1 year 2 years కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ ప్రకారం ఈ వర్చువల్ మిషన్స్ వర్చువల్ సర్వర్స్ యూజ్ చేసుకొని వర్క్ కాంట్రాక్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత వీటిని మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఇది బెటర్ అనమాట, బెటర్ ఆప్షన్. అదే డైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ కావాల్సిన ఫిజికల్ సర్వర్స్ కొన్నాం అనుకో, యూజ్ అమౌంట్ మనం స్పెండ్ చేయాలి. మస్ట్ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ లైనక్స్ మీద వచ్చింది అనుకోండి, ఈ విండోస్ మిషన్స్ పనిచేయవు, మళ్ళీ లైనక్స్ మిషన్స్ కొనాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి రియల్ టైమ్ లో. సో ఆల్రెడీ మనం కొన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేయదు, మరి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఫిజికల్ సిస్టమ్స్ కొనడం కన్నా డైరెక్ట్ గా ఏం చేస్తారంటే క్లౌడ్ లో మనకు కావాల్సిన ఏ సిస్టమ్ కావాలో ఆ సిస్టమ్ క్లౌడ్ లో రెడీగా ఉండేవి. వర్చువల్ మిషన్స్ మనకి లైనక్స్ వర్చువల్ మిషన్స్ ఉంటాయి, విండోస్ వర్చువల్ మిషన్స్ ఉంటాయి, డేటాబేస్ వర్చువల్ మిషన్స్ ఉంటాయి. ఎస్, మీకు ఏది కావాలంటే అది సర్వీస్ యాక్సెస్ సిస్టమ్. ఇంకేంటి రెంటల్ బేస్. రెంటల్ మనకి ఏంటి మంత్లీ రెంటల్, ఇయర్లీ రెంటల్, క్వార్టర్లీ, హాఫ్లీ అలా రెంటల్ బేసిస్ తీసుకోవడం. మీ ప్రాజెక్ట్ రన్నింగ్ అన్న వాళ్ళు మనకి సర్వీస్ వాడుకోవడం. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటిని స్టాప్ చేసుకోవచ్చు, షట్ డౌన్ చేసుకోవచ్చు, టెర్మినేట్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని రోజులు అయితే వాడుతున్నారో అన్ని రోజులకి అమౌంట్ పే చేస్తారు. సో దీనివల్ల బిగ్ అడ్వాంటేజెస్. ఈ ప్రొటెక్షన్ అంతా కూడా, సెక్యూరిటీ అంతా కూడా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఇప్పుడు AWS వన్ ఆఫ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, మైక్రోసాఫ్ట్ AG ఆల్సో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, GCP ఆల్సో క్లౌడ్ సర్వీస్. ఏ క్లౌడ్ కి అయితే మీరు కనెక్ట్ అయ్యారో ఎజూర్ కనెక్ట్ అయ్యారు, ఎజూర్ రెస్పాన్సిబిలిటీ సెక్యూరిటీ పరంగా అంతా కూడా. సో వాడే చూసుకుంటారు, మనకి ఇబ్బంది ఏం లేదు. జస్ట్ మా సర్వీస్ యాక్సెస్ చేసుకోవడం. మీ క్లయింట్స్ కి క్లయింట్ కంప్యూటర్ ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ ల్యాప్టాప్ ద్వారా బ్రౌజర్ ద్వారా క్లౌడ్ సర్వీస్ కనెక్ట్ అవుతారు, వాళ్ళ అప్లికేషన్ వాళ్ళ ప్రాజెక్ట్ పనిచేస్తారు. సో దట్ మచ్ ఈజీ అనమాట. ఇంకా రియల్ గా మనకి ఫిజికల్ సర్వర్స్ కొనాలి, వాటిని ఒక రూమ్ లో పెట్టాలి, వాటికి మళ్ళీ AC కూలింగ్ ఎంత మెయింటెనెన్స్ చార్జెస్ ఎంత పే చేయాలి, ఈ ప్రాబ్లం అంతా ఉండదు. దానికోసం మనం క్లౌడ్ కి అనేది ఇప్పుడు అట్రాక్ట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్. నెక్స్ట్ BPS అంటే బిజినెస్ ప్రాసెస్ యాజ్ అ సర్వీసెస్. దీంట్లో మనకి BPS పెర్ఫార్మ్ ది బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ BPO. కొన్ని కంపెనీస్ ఉన్నాయి మనకి, కాల్ సెంటర్ కంపెనీస్. వాలంటరీ ఎగ్జాంపుల్ మనకి TCS కంపెనీ, కాంగ్జెంట్, విప్రో, క్యాప్చెన్ ఇలాంటి కంపెనీల్లో కాల్ సెంటర్ లో ఉంటారు. వాళ్ళ కాల్ సెంటర్ ఎంప్లాయీస్ కావాల్సిన కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ కి మెయింటైన్ చేయడానికి సర్వర్స్ కావాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సర్వర్స్ ని కూడా మనం క్లౌడ్ లో నుంచి కొనుక్కుంటున్నారు. సో అలాంటి సర్వీస్ అన్ని కూడా BPS కింద వస్తాయి, బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ కింద. మీరు కాల్ సెంటర్ కావాల్సిన సాఫ్ట్వేర్స్ ని వాళ్ళు లాంచ్ చేసుకోవచ్చు అన్నమాట క్లౌడ్ లో. అలాగే XaaS అంటే ఎనీథింగ్ యాజ్ సర్వీస్. ఇంకా మీ కస్టమ్ సర్వీస్, మీ ఆర్గనైజేషన్ మీకు కాంప్లెక్స్ ప్రాజెక్ట్ వచ్చింది, దానికి కావాల్సిన కొన్ని సర్వీస్ మీరే డిజైన్ చేసుకొని, మీ సిస్టమ్, మీ సర్వర్ ఎలా కావాలో మీరే, ఎంత ర్యామ్ ఉండాలి, ఎంత హార్డ్ డిస్క్ ఉండాలో, మీ కస్టమ్ సర్వీస్ మీరే సెలెక్ట్ చేసుకుని లాంచ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. దాన్ని ఏమంటారంటే XaaS, ఎనీథింగ్ యాజ్ సర్వీస్ మీరే లాంచ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వెండర్స్ లైక్ మనకి మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తారు అంటాడు, గూగుల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, మైక్రోసాఫ్ట్, HP, అమెజాన్ అసోసియేటెడ్ విత్ XaaS ట్రెండ్. సో ఈ క్లౌడ్, ఈ ఆల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా XaaS సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తాయి. సో మేజర్ గా మనకి క్లౌడ్ సర్వీస్ మోడల్స్ మనం చూసుకున్నట్టయితే మనకి మేజర్ గా 3 క్లౌడ్ సర్వీస్ మోడల్ మనం గుర్తుపెట్టుకోవాలి. IaaS నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ కి IaaS సర్వీస్ కావాలి. PaaS ప్లాట్ఫామ్ యాజ్ సర్వీసెస్. సో అప్లికేషన్ డెవలపర్స్ కి ఈ సర్వీస్ యూజ్ చేస్తారు. కామన్ అండ్ యూజర్స్, HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, అడ్మిన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా SaaS సర్వీస్ కావాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఒక ఆర్గనైజేషన్ కి ఈ 3 సర్వీస్ గా మేజర్ సర్వీస్ IaaS, PaaS, SaaS. ఇప్పుడు డెవలపర్ గా మీరు ఆర్గనైజేషన్కి వెళ్ళినా, డెవలప్ ఇంజనీర్ కి వెళ్ళినా, లేదా టెక్నికల్ గా వెళ్ళినా ఈ 3 సర్వీసెస్ అనేవి ఆర్గనైజేషన్ పీపుల్స్ యాక్సెస్ చేసుకుంటారు. ట్రబుల్ షూటింగ్ చేయాలని ఈ 3 సర్వీసులు చేయాలి. ఈ 3 సర్వీసులు లాంచ్ చేయడం, ప్రొవిజనింగ్ పార్ట్ కానీ, డిస్ట్రాయ్ పార్ట్ కానీ, ట్రబుల్ షూటింగ్ పార్ట్ కానీ ఏది చేసినా మనం ఈ 3 సర్వీసులు చేస్తాం. సో IaaS ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్, PA ప్లాట్ఫామ్ సర్వీస్, SaaS అని సాఫ్ట్వేర్ సర్వీస్. ఈ 3 క్లౌడ్ సర్వీస్ మోడల్స్. రైట్. సర్వీస్ మోడల్స్ మనకు తెలిసింది. ఇప్పుడు ఈ సర్వీస్ మోడల్ మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి కంపెనీకి? IaaS ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం, PaaS ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం, SaaS ని ఎలా, ఏ మెథడ్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం? సో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, డెలివరీ మెథడ్స్. ఆ డెలివరీ మెథడ్స్ చూద్దాం. క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అండ్ సర్వీస్. అంటే క్లౌడ్ డిప్లాయ్మెంట్ అంటే డెలివరీ మెథడ్స్ అన్నమాట. వి హావ్ 4 టైప్స్ ఆఫ్ ది డిప్లాయ్మెంట్ డెలివరీ మెథడ్స్. టైప్స్ ఆఫ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్స్ ఆర్ ప్రైవేట్ క్లౌడ్ ఉంది, పబ్లిక్ క్లౌడ్ ఉంది, హైబ్రిడ్ క్లౌడ్ ఉంది, కమ్యూనిటీ క్లౌడ్ ఉంది. ఈ 4 మనకి డెలివరీ మెథడ్స్ అన్నమాట. ప్రైవేట్ క్లౌడ్ అంటే మీ ఆర్గనైజేషన్ మీరే ఓన్ గా క్లౌడ్ తయారు చేసుకుంటే దాన్ని మనం ప్రైవేట్ క్లౌడ్ అంటాం. పబ్లిక్ క్లౌడ్ అంటే ఇప్పుడు మనకి ఎజూర్ ఉంది, AWS ఉంది, GCP ఉంది. వాళ్ళు పబ్లిక్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా సర్వీస్ యాక్సెస్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ప్రైవేట్ ప్లస్
పబ్లిక్ రెండు కలిపితే హైబ్రిడ్ క్లౌడ్ అంటాం. కమ్యూనిటీ క్లౌడ్ అంటే కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ క్లౌడ్ ఉన్నాయి. ఇప్పుడు మనకి బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు, ఎల్ఐసి కంపెనీలు, ఎయిర్లైన్స్ వాళ్ళు సెపరేట్ గా ఒక క్లౌడ్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ క్లౌడ్ ని మనకి మార్కెట్ లో ఈక్వల్ గా ఉండదు. వాళ్ళ క్లౌడ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఆ టైప్ ఆఫ్ క్లౌడ్ మనం కమ్యూనిటీ క్లౌడ్ అంటాం. సో మనకి ఇక్కడ డెలివరీ మెథడ్స్ లో మనం నేర్చుకోవాల్సింది పబ్లిక్ క్లౌడ్. మనం ఇప్పుడు నేర్చుకునేది పబ్లిక్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. పబ్లిక్ క్లౌడ్ గురించి మనం నేర్చుకున్నాం మనం. సో ప్రైవేట్ క్లౌడ్ చూస్తే మీరు ఎగ్జాంపుల్, ప్రైవేట్ క్లౌడ్ ఈస్ ది క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ operated solely for a single organization. It can be managed internally or third-party providers. So private cloud needs physically presence, space allocation, hardware, and environment control. These factors involve the capital expenditures. It can be deployed by using the Microsoft System Center, VMware, vCloud, OpenStack, Eclipse. ఇప్పుడు మనం మీ సర్వర్ లో మైక్రోసాఫ్ట్ సిస్టమ్ సెంటర్ ఉందనుకోండి, ఆ మైక్రోసాఫ్ట్ సిస్టమ్ సెంటర్ ద్వారా మీరు క్లౌడ్ ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది ప్రైవేట్ క్లౌడ్ గురించి. పబ్లిక్ క్లౌడ్ చూసుకుంటే, పబ్లిక్ క్లౌడ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ దర్ ప్రొవిజన్ ఫర్ ది ఓపెన్ బై యూజ్ బై ది జనరల్ పబ్లిక్ అండి. సో జనరల్ పబ్లిక్ వచ్చేసి మనకి ఇక్కడ ఇట్ మే బి ఓన్డ్ మేనేజ్ బై ది బిజినెస్ ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీ. డివైసెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆన్ ప్రెమిసెస్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది పబ్లిక్ క్లౌడ్. మీరు ఎగ్జాంపుల్ చూస్తే దీస్ ఆర్ పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ ఎగ్జాంపుల్స్ ఆర్ AWS, అమెజాన్ వెబ్ సర్వీస్, మైక్రోసాఫ్ట్ ఎజూర్, గూగుల్ కంప్యూట్ ఇంజిన్, GCP, IBM సాఫ్ట్వేర్, HP హెలియం. ఇప్పుడు మార్కెట్ లో మనకి డెలివరీ మెథడ్స్, డిప్లాయ్మెంట్ మోడల్స్ వచ్చి ఇవ్వండి. క్లౌడ్ డిప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి మనం క్లౌడ్ సర్వీస్ యాక్సెస్ చేయాలి, ఎవరు ఇస్తున్నారు క్లౌడ్ సర్వీస్, ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే వీళ్ళు అనమాట. మైక్రోసాఫ్ట్ ఎజూర్ నుంచి మన క్లౌడ్ సర్వీస్, ఏ క్లౌడ్ సర్వీస్ IAS కావాలా మీకు, PAS కావాలా, SAS కావాలా, మీ ఏ క్లౌడ్ సర్వీస్ అని మీరు యాక్సెస్ చేసుకోరు. ఎజూర్ నుంచి కావాలా, ఎజూర్ నుంచి యాక్సెస్ చేసుకోండి. GCP GCP, ఎజూర్ అయితే ఎజూర్. అంటే మీ ఆర్గనైజేషన్ ఏది సబ్స్క్రిప్షన్ తీసుకుందో, సో ఆ క్లౌడ్ నుంచి మీరు అది పబ్లిక్ క్లౌడ్. ఇవన్నీ కూడా పబ్లిక్ క్లౌడ్ కింద ఎవరికైనా ఇస్తారు సర్వీసెస్. ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీస్ తీసుకోవచ్చు, ఆర్గనైజేషన్ పీపుల్ తీసుకోవచ్చు, గవర్నమెంట్ సెక్టర్స్ కనెక్ట్ అవ్వచ్చు, ఎవరికైనా రెడీ. సో మనకి మంత్లీ పేమెంట్ చేసుకోవచ్చు, ఇయర్లీ పేమెంట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ సబ్స్క్రిప్షన్ అనమాట. సో దీంట్లో మనకి ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుని మనం వర్క్ చేస్తాం. ఫ్రీ అకౌంట్ ఎజూర్లో ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో సర్వీసెస్ ఎలా కూడా మనం టెస్ట్ చేస్తాం. ఆర్గనైజేషన్లో కంపెనీ అకౌంట్ క్రియేట్ చేస్తారు, సబ్స్క్రిప్షన్. ఆ కంపెనీ అకౌంట్ ద్వారా ఆర్గనైజేషన్ పనిచేసే ఎంప్లాయీస్ కి యాక్సెస్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యాక్సెస్ ద్వారా వాళ్ళకి కావాల్సిన సర్వీస్ ని యాక్సెస్ చేసుకుని వర్క్ చేస్తారు, వాళ్ళ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు. సో మనకి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎజూర్ అనేది వన్ ఆఫ్ ది పబ్లిక్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. రైట్. సో మనకి ఇక్కడ కమ్యూనిటీ క్లౌడ్ తీసుకుంటే, this type of cloud infrastructure is provisioned for exclusive used by the specific community. కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎయిర్లైన్స్ ఇలాంటి స్పెషల్ ఆర్గనైజేషన్ యూజ్ చేసే కమ్యూనిటీ క్లౌడ్ అనమాట. సో అది మనకు అవసరం లేదు. హైబ్రిడ్ అంటే ఇన్ఫ్రా రెండు, ప్రైవేట్ పబ్లిక్ రెండు కలిపితే హైబ్రిడ్ క్లౌడ్ అంటాం. ఇది క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్. చూస్తే పబ్లిక్ క్లౌడ్ లో మనకి ఎలాస్టిసిటీ ఉంటుంది, యూటిలిటీ ప్రైజింగ్ ఉంటుంది, లెవరేజ్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది. ప్రైవేట్ క్లౌడ్ చూస్తే టోటల్ కంట్రోల్, రెగ్యులేషన్, ఫ్లెక్సిబిలిటీ ఓన్లీ విత్ ఇన్ ఆర్గనైజేషన్ వరకు. లైక్ వాళ్ళు వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని వాళ్ళ సిస్టమ్స్ వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. కమ్యూనిటీ క్లౌడ్ అంటే మీట్ షేర్డ్ కన్సర్న్స్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ది ప్రైవేట్ అండ్ పబ్లిక్. రైట్. సో మనం ఫోకస్ చేయాల్సిందంటే పబ్లిక్ క్లౌడ్. సో మనకి సర్వీస్ మోడల్స్ వచ్చేసి 3 మేజర్ సర్వీస్ మోడల్స్, IAS, PAS, SAS. డెలివరీ మోడల్ వచ్చేసి పబ్లిక్ క్లౌడ్ డెలివరీ మోడల్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి NIST విజువల్ మోడల్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూస్తే మనకి మేజర్ గా డిప్లాయ్మెంట్ మోడల్స్ 4: పబ్లిక్ డిప్లాయ్మెంట్, ప్రైవేట్ డిప్లాయ్మెంట్, హైబ్రిడ్, కమ్యూనిటీ. సర్వీస్ మోడల్స్ వచ్చి మేజర్ గా వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ మీరు తీసుకోవచ్చు క్లౌడ్ నుంచి. PAS సర్వీస్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, IAS సర్వీస్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్ లో పనిచేస్తాం. పబ్లిక్ క్లౌడ్ నుంచి IAS సర్వీస్ ని ఎలా లాంచ్ చేయాలి, PAS సర్వీస్ ని ఎలా లాంచ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ఎలా లాంచ్ చేయాలో మనం ఇప్పుడు నేర్చుకుంటాం. అలాగే ఈ క్లౌడ్ లో పనిచేసే సర్వీసెస్ కి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, ఎసెన్స్ ఈ క్లౌడ్ కి. సో ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఈ క్లౌడ్ ద్వారా మన సర్వీస్ యాక్సెస్ చేసుకోండి. వాట్ ఆర్ ది ఫీచర్స్ ఏమిటి, ఎందుకు మనం క్లౌడ్ సర్వీస్ యాక్సెస్ చేసుకుంటాం? ఈ ఫీచర్స్ వచ్చేసి మనకి బ్రాడర్ నెట్వర్క్ యాక్సెస్ అనేది పాసిబిలిటీ ఉంటుంది, ర్యాపిడ్ ఎలాసిటీ, మెజర్డ్ సర్వీసెస్, ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్, రిసోర్స్ పూలింగ్. సో మన క్లౌడ్ నుంచి ఎందుకు సర్వీస్ యాక్సెస్ చేయాలి? నేను ఫిజికల్ గా మన సర్వర్స్ కొనుక్కొని మనం మెయింటైన్ చేసుకోవచ్చు కదా అని మీరు క్వశ్చన్ వేస్తే ఈ బెనిఫిట్స్ అమ్మా. సో మనం రియల్ టైంలో ఫిజికల్ గా సిస్టమ్స్ కొని, ఇప్పుడు మన ఆర్గనైజేషన్, మోస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ రియల్ టైంలో IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళు ఓన్ గా పర్చేస్ చేసి హ్యాండిల్ చేస్తున్నారు. దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ చెప్పాయి. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ప్రాజెక్ట్ చేంజ్ అయినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ చేయాలి. ఎవ్రీ టైం మనకి ఒక ప్రైమరీ సర్వర్ ఉంటుంది, బ్యాకప్ సర్వర్ ఉంటుంది, మనకి బ్యాకప్ రిస్టోర్ ప్రాబ్లమ్స్, ఈ సర్వర్
సర్వర్ ఈ బ్రాంచ్ ఓపెన్ చేయకపోయారు అనుకోండి, ఎంప్లాయీస్ మన కస్టమర్ సర్వీస్ సెకండరీ బ్రాంచ్ నుంచి ప్రొవైడ్ చేయాలి. అదే క్లౌడ్ లో పెట్టాం అనుకో 24/7 ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ ప్లేస్ మన సర్వీస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఇలాంటి ఛాన్సెస్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉండదు. సో అందుకోసం మనకి ఏంటంటే ఫిజికల్ తో పోలిస్తే క్లౌడ్ లో మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. బ్రాడర్ నెట్వర్క్ యాక్సెస్ ఏంటంటే ఇప్పుడు మీరు 100 ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 6 months తర్వాత ఇంకొక 100 ఎంప్లాయీస్ ఇంక్రీజ్ అయ్యారనుకోండి, ఎస్ మనం ఇమీడియట్ గా సిస్టమ్స్ మనం క్లౌడ్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొక 100 ఎంప్లాయీస్ కావాల్సిన సర్వీసెస్ మనం ప్రొవైడ్ నెట్వర్క్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు క్లౌడ్ లో. ర్యాపిడ్ ఎలాసిటీ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి సర్వీస్ ని యాక్సెస్ చేసుకోవడం, టెర్మినేట్ చేయడం ఇదంతా చేయొచ్చు. మెజర్ సర్వీస్ మెట్రిక్స్ ఉంటాయి మనకి ఉన్న మెట్రిక్స్ ఈటీఎంఎస్ టికెటింగ్ కానీ మనకి రెమెడీ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి కొన్ని కావాల్సిన సర్వీస్ తీసుకొని మన రిపోర్టింగ్ అని కూడా చేయొచ్చు. ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అంటే ఎప్పుడు కాబట్టి అప్పుడు మనకి సర్వర్స్ లాంచ్ చేసుకోవచ్చు, టెర్మినేట్ చేసుకోవచ్చు, న్యూ సర్వర్స్ కావాలని మనం ప్రొవిజనింగ్ చేసుకోవచ్చు, డిస్ట్రాయ్ చేసుకోవచ్చు. రిసోర్స్ పూలింగ్ అంటే సెలక్షన్ అనమాట. మీకు ఎంత ర్యామ్ కావాలి, ఎంత హార్డ్ డిస్క్ కావాలి, మీ లాంచ్ చేసే సర్వర్స్ కి డేటాబేస్ ఏ డేటాబేస్ కావాలి, MySQL, MS SQL, Oracle, PostgreSQL ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. సో దానికి మనకి ఈ 5 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్. ఓవరాల్ చూస్తే మనకి డిప్లాయ్మెంట్ మోడల్ 4 ఉన్నాయి, మనకి సర్వీస్ మోడల్ 3 ఇంపార్టెంట్, తర్వాత ఎసెన్షియల్ క్యారెక్టర్స్ వచ్చి 5 ఎసెన్షియల్ క్యారెక్టర్స్. సో ఈ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి డేటా స్టోరేజ్ పార్ట్ వచ్చేస్తే వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ స్టోరేజ్. మనకి రీల్ టైమ్ లో మనకి డేటాని స్టోర్ చేయాలంటే మనకి డ్రైవ్స్ ఉంటాయి. రీల్ టైమ్ లో డేటాని ఎలా స్టోర్ చేస్తే మన క్లయింట్ కంప్యూటర్ లో కానీ సర్వర్ కంప్యూటర్ లో చూస్తే యూ టేక్ ఎనీ క్లయింట్ కంప్యూటర్ ఆర్ యూ టేక్ ఎనీ సర్వర్ కంప్యూటర్, డేటాని స్టోర్ చేయాలంటే మనకు వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ C డ్రైవ్, D డ్రైవ్, మన డెస్క్టాప్ కంప్యూటర్ కానీ క్లయింట్ కంప్యూటర్ లో ఈ డేటాని డ్రైవ్ లో మన హార్డ్ డిస్క్ పార్టిషన్ చేసి ఆ డ్రైవ్ లో ఫోల్డర్స్ ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఆ ఫోల్డర్స్ లో ఫైల్స్ ఫార్మేట్ లో మనం డేటాని స్టోర్ చేస్తాం. సో డ్రైవ్స్, ఫోల్డర్స్, ఫైల్స్. సర్వర్ లో వచ్చేసి మనకి హార్డ్ డిస్క్ బ్లాక్స్ లో కొన్ని RAID ఫార్మేట్ లో RAID ఫార్మేట్ లోను ఒక హార్డ్ డిస్క్ ని వేరే హార్డ్ డిస్క్ బ్యాకప్ మిర్రరింగ్ ఇమేజెస్ కానీ పార్టిషన్స్ క్రియేట్ చేసి బ్లాక్ ఫార్మేట్ లో స్టోర్ చేస్తాం. ఇక్కడ ఫైల్ స్టోరేజ్, బ్లాక్ స్టోరేజ్ ట్రెడిషనల్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉంటుంది. మరి వాట్ అబౌట్ క్లౌడ్ లో ఎలా డేటా స్టోర్ చేస్తాం అంటే అది క్వశ్చన్ మార్క్. క్లౌడ్ లో మనకి డేటా ఇన్ ద ఫార్మేట్ ఆబ్జెక్టివ్ ఫార్మేట్ లో స్టోర్ చేస్తాం. ఆబ్జెక్టివ్ ఇక్కడ మనకి ఫైల్స్, ఫోల్డర్స్ ఉండవండి. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫైల్. మరి ఫోల్డర్ ని ఏమని పిలుస్తాం, బకెట్ అంటాం. బకెట్ ఈజ్ నథింగ్ బట్ ఫోల్డర్. సో ఫోల్డర్ ని బకెట్ అని పిలుస్తాం, ఆబ్జెక్ట్ ని ఫైల్ అని పిలుస్తాం. ఇక్కడ బకెట్స్ క్రియేట్ చేస్తాం, బకెట్ లో n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి క్లౌడ్ లో బకెట్స్ ఆబ్జెక్ట్ అని పిలుస్తాం అనమాట. సో ఇది టెర్మినాలజీ, మనం స్టోరేజ్ టెర్మినాలజీ చూస్తాం. వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ స్టోరేజ్ వచ్చేసి ఈ క్యారెక్టరిస్టిక్స్. ఆబ్జెక్ట్ స్టోరేజ్ లీనియర్ కేపబిలిటీ, వెబ్ ఫ్రెండ్లీ ఉంటుంది, నో లాకింగ్, జియో, సో మెటాడేటా ఎక్స్టెన్సిబిలిటీ, సపోర్ట్ లార్జ్ ఫైల్స్ సపోర్ట్ చేస్తాయి. సో ఆబ్జెక్ట్ స్టోరేజ్ కాన్సెప్ట్స్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ storage model is a data storage. The digital data is stored in the large scale pools. The physically storage spans across the multiple servers. Cloud storage depends on the following concepts. So, object is nothing but file. A file ki cloud lo 4 characters ఉన్నాయి. Object ID మనం ఒక ఫైల్ అప్లోడ్ చేయగానే ఆ ఫైల్ తో పాటు ఒక ఫైల్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ రూమ్ అప్లోడ్ అవుతుంది. ఆబ్జెక్ట్ కి 4 క్యారెక్టర్స్ క్రియేట్ అవుతాయి. ఆబ్జెక్ట్ ID క్రియేట్ అవుతుంది, మెటా డేటా క్రియేట్ అవుతుంది, డేటా అండ్ బ్లాబ్ క్రియేట్ అవుతుంది, రిప్లికా కూడా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఫైనల్ గా మనకి క్లౌడ్ లో డేటాని ఆబ్జెక్ట్ బకెట్ రూపంలో స్టోర్ చేస్తాం అనమాట. దాని యొక్క సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ మనకి దీనికి స్పెషల్ కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఈ ఫార్మెట్ లో స్టోర్ అవుతుంది డేటా, మెటా డేటా బ్లాబ్ నోట్ రూపంలో స్టోర్ అవుతాయి. ఎగ్జాంపుల్ మీరు క్లౌడ్ స్టోరేజ్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి, మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లౌడ్ స్టోరేజ్ ఆర్ అమెజాన్ AWS లో అయితే S3 అంటాం. S3 అనేది సింపుల్ స్టోరేజ్ సర్వీస్. S3 లో బకెట్స్ క్రియేట్ చేస్తే ఆ బకెట్ లో n నెంబర్ ఆఫ్ డేటా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. యూజ్ చేయమంటే ఇప్పుడు మనకి లోకల్ కంప్యూటర్ లో మనకి ఇప్పుడు హార్డ్ డిస్క్ ఎంత ఉంటుంది, 500 GB హార్డ్ డిస్క్ ఉంటుంది. మాక్సిమం అయితే 1 TB హార్డ్ డిస్క్ అంటే 1000 GB హార్డ్ డిస్క్ ఉంటుంది. సో మనకి 1 TB వరకు మనం లోకల్ కంప్యూటర్ స్టోర్ చేస్తాం. మోర్ దెన్ 1 TB ఉంటే మనం స్టోర్ చేయలేం. ఇప్పుడు సర్వర్ కంప్యూటర్ లో తీసుకున్నామండి, సర్వర్ హార్డ్ డిస్క్ లో అంతా వాళ్ళకి ఒక 5 TB లేకపోతే 10 TB, ఒక 100 TB ఉంటాయి రియల్ టైమ్ లో. మోర్ దెన్ 100 TB అయితే ఎక్కడ స్టోర్ చేస్తారండి, మళ్ళీ సర్వర్స్ కొనాల్సి, యూజ్ అమౌంట్ అనేది స్పెండ్ చేయాలి హార్డ్ డిస్క్ పెంచుకుంటే వెళ్ళాలంటే. సో ఈ క్లౌడ్ లో ఇలాంటి ప్రాబ్లం లేదు. మనకి 40 TB నుంచి మనకి 500 TB వరకు క్లౌడ్ లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. యూజ్ డేటాని మనం స్టోర్ చేయాలంటే ఫిజికల్ సర్వర్స్ లో, ఫిజికల్ క్లయింట్ కంప్యూటర్స్ లో, సర్వర్ కంప్యూటర్ లో మనం ఎక్కువ డేటాని స్టోర్ చేయలేం డేటాబేసెస్. సో ఇలాంటి డేటా ప్రాబ్లమ్స్ కూడా మనం క్లౌడ్ లో సాల్వ్ చేసుకోవచ్చు. యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేసుకోవచ్చు, బట్ విత్ సెక్యూరిటీ. డేటా స్టోర్ చేసిన డేటాకి రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మిషన్ పాలసీస్ అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ రియల్ టైమ్ లో చూస్తే మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ స్టోరేజ్ ఉంది,
మైక్రోసాఫ్ట్ క్లౌడ్కి, ఏడబ్ల్యూఎస్కి S3 అని యూజ్ చేస్తారు స్టోరేజ్ పట్టు. గూగుల్ డ్రైవ్ అని ఇచ్చాడు. గూగుల్ డ్రైవ్లో యూజ్ చేయమంటే డేటా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఓపెన్ స్టాక్ షిఫ్ట్ ఒకటి, ఈ ఈఎంసి ఆటోమాస్ ఒకటి, దే ఆర్ ది పబ్లిక్ స్టోరేజ్ ప్రొవైడర్స్ అనమాట. మనకి క్లౌడ్లో డేటా స్టోర్ చేసుకోవడం అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆర్గనైజేషన్ సెలక్షన్ ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఎజూర్ సబ్స్క్రిప్షన్ వాడితే వారు ఎజూర్ స్టోరేజ్ యూజ్ చేస్తారు. ఆర్గనైజేషన్ పీపుల్ ఏడబ్ల్యూఎస్ సబ్స్క్రిప్షన్ యూజ్ చేసుకుని ఏడబ్ల్యూఎస్ స్టోరేజ్ S3 వాడతారు. గూగుల్ యూజ్ చేస్తే గూగుల్ డ్రైవ్లో డేటాను స్టోర్ చేసుకుంటారు అనమాట. రైట్. నెక్స్ట్ ఫోర్త్ కాన్సెప్ట్ స్టార్టింగ్ చెప్పాం. మనకి 4 కాన్సెప్ట్స్. ఫస్ట్ సర్వీస్ మోడల్ చెప్పాం. సర్వీస్ మోడల్ 3 మేజర్ సర్వీస్ మోడల్, IaaS, PaaS, SaaS. సర్వీస్ మోడల్స్ అయిన తర్వాత డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటే డెలివరీ మోడల్స్, పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్. ఈ 4 అయిన తర్వాత క్యారెక్టరిస్టిక్స్ 5 చెప్పాం. 5 క్యారెక్టర్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ క్లౌడ్ బెనిఫిట్స్. 4th వన్ క్లౌడ్ బెనిఫిట్స్ వచ్చి ఈ మేజర్. అసలు ఎందుకు యూజ్ చేయాలి క్లౌడ్? వై? సో మనకి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మనకి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మనకి సర్వర్స్ కొనేసేసి ఒక హైదరాబాద్లో ఒక బ్రాంచ్, చెన్నైలో ఒక బ్రాంచ్, బెంగళూరులో ఒక బ్రాంచ్ మెయింటైన్ చేసి మనం సర్వీస్ రన్ చేస్తున్నాం. అంటే మాక్సిమం 1 or 2 బ్రాంచెస్ లేకపోతే మోర్ దాన్ 3 బ్రాంచెస్ పెట్టగలుగుతుంది తప్ప మనకి ఏంటంటే ఒక బ్రాంచ్ లో ప్రాబ్లం వచ్చేటప్పుడు వేరే బ్రాంచ్ బ్యాకప్ గా యూజ్ చేసుకుని కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. సో వెరీ డిఫికల్ట్ గా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి క్లౌడ్ లో మన సర్వీస్ తీసుకుంటే. క్లౌడ్ లో ఒకసారి మనం సర్వీస్ లాంచ్ చేస్తే 24/7 ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీవన్ కెన్ యాక్సెస్ యువర్ సర్వీసెస్. మీరు ఒక వెబ్ సర్వర్ లాంచ్ చేశారనుకోండి, దానికి ఏంటంటే క్లౌడ్ లో మనకి మొత్తం క్లౌడ్ అడిగి చూసుకుంటాం. ఆ వెబ్ సర్వర్ అనేది 24/7 ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ మీరు ఎక్కడి నుంచైనా ఆ వెబ్ సర్వర్ కస్టమర్ అనేవారు ఎక్కడి నుంచైనా ఆ వెబ్ సర్వర్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎనీ టైం యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. అలాంటి ఫెసిలిటీస్ మన క్లౌడ్ లో ఉన్నాయి. ఇక్కడ చూస్తే ప్రొడక్టివిటీ ఎనీవేర్. సో దాని మీనింగ్ అది. ప్రొడక్టివ్ ఎనీవేర్ అంటే మీరు క్లౌడ్ లో ఎజూర్ క్లౌడ్ యాక్సెస్ చేసుకుని ఎజూర్ క్లౌడ్ లో మీ కంపెనీకి సంబంధించిన వెబ్ సర్వర్ లాంచ్ చేశారు. ఆ వెబ్సైట్ అనేది ఎంప్లాయ్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. కస్టమర్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అది డౌన్ టైం అనేది ఉండదు. 99.9% డౌన్ టైం ఉండదన్నమాట. అదే ఫిజికల్ గా మీరు హైదరాబాద్ లో ఉందని ఆ సర్వర్, బెంగళూరులో ఉందని ఆ సర్వర్, చెన్నైలో ఉందనుకోండి. ఇన్ కేసు హైదరాబాద్ లో వర్షాలు వచ్చినా, లేదా బెంగళూరులో వర్షాలు, చెన్నైలో వర్షాలు వచ్చినా, ఆఫీస్ క్లోజ్ చేసినా, అక్కడ పవర్ ఇష్యూస్ వచ్చినా సమ్ టైమ్స్ కొంత టైం మాత్రం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ క్లౌడ్ లో అటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే క్లౌడ్ లో మెయింటైన్ చేసే డేటా సెంటర్స్ ఒక కంట్రీలో ఉండవు. అన్ని కంట్రీలో క్లౌడ్ డేటా సెంటర్స్ AWS ఎజూర్ మెయింటైన్ చేస్తారు. సో అన్ని డేటా సెంటర్ లో మన అప్లికేషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో దట్ ఒక డేటా సెంటర్ లో అవైలబిలిటీ లేకపోయినా వేరే డేటా సెంటర్ నుంచి కస్టమర్ యాక్సెస్ చేసుకోగలుగుతాడు. లోడ్ బ్యాలెన్స్ ద్వారా రౌటింగ్ అనేది జరిగింది. సో అలాంటి ఫెసిలిటీ మనకి ఐటీ సో రియల్ టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉండదన్నమాట. సో అది ప్రొడక్టివిటీ ఎనీవేర్ అంటే అదొక ఫీచర్. ఆఫ్ సైట్ డేటా స్టోరేజ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఆఫ్ సైట్, ఆన్ సైట్. ఆన్ సైట్ అంటే డైరెక్ట్ గా మన ఆర్గనైజేషన్ లో మనం ఇప్పుడు ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు మన సైట్ లో డేటా స్టోరేజ్ చేసాం. మన ఫిజికల్ కంప్యూటర్ లో మన సర్వర్ లో డేటా స్టోర్ చేస్తే ఆన్ సైట్ అంటాం. ఆన్ సైట్ డేటా స్టోర్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్, చెన్నైలో మీ సర్వర్ ఉంది. చెన్నైలో వర్షాలు భారీగా పని ఆఫీస్ నుండి వాటర్ వచ్చేసినాయి, అక్కడ పవర్ ఇష్యూస్ ఉండి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ సర్వర్ డౌన్ అయిపోయింది అక్కడ. మరి బ్యాకప్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? వేరే హైదరాబాద్ లో, లేకపోతే మీరు హైదరాబాద్ లో బ్రాంచ్ ఉంటే అక్కడి నుంచి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. హైదరాబాద్ లో ప్రాబ్లం వచ్చింది, మరి ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తారు? కంప్లీట్ గా సర్వీస్ అనేది డౌన్ అయిపోద్ది. సో అందుకని ఆఫ్ సైట్ డేటా స్టోరేజ్. దానికోసం ఏంటంటే ఆన్ సైట్ డేటా స్టోర్ చేయరు. ఆఫ్ సైట్ అంటే క్లౌడ్ లో సర్వర్ లో డేటా స్టోర్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ సర్వర్ లో బదులు మీ కంపెనీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లౌడ్ లో ఒక డేటా సర్వర్ క్రియేట్ చేసి ఆ డేటా సర్వర్ లో డేటా అంతా కూడా పోస్ట్ చేస్తాం, అప్లోడ్ చేస్తాం. క్లౌడ్ లో డేటా సర్వర్ ఉంటే మనకి సేఫ్ జోన్. సో క్లౌడ్ లో డేటా ఉన్నంత కాలం మనకు సేఫ్. ఎందుకంటే ఆ డేటా ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవడం. మనం పర్మిషన్స్ ఇస్తాం ఎవరికి యాక్సెస్ పర్మిషన్. ఆ పర్మిషన్ ప్రకారం వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు అనమాట. క్లౌడ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే దాన్ని ఏమంటారు డిజాస్టర్ రికవరీ, డిజాస్టర్ అసిస్టెన్స్. డిజాస్టర్ అసిస్టెంట్ అనేది మెయిన్ పాయింట్. ఈ డిజాస్టర్ అసిస్టెన్స్ అనేది మన క్లౌడ్ లో మెయిన్ ఫీచర్ అనమాట. మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు కానీ మనకి ఫిజికల్ గా సర్వర్స్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తాం. అలాంటి ప్రాబ్లమ్స్ మనకి క్లౌడ్ లో ఉండవండి. క్లౌడ్ లో ఈ ఎజూర్ డేటా సెంటర్స్ వరల్డ్ వైడ్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఇండియాలో ఒక డేటా సర్వర్ ఉంటుంది ముంబై రీజన్ లో, తర్వాత వేరే కంట్రీలో US లో డేటా సర్వర్స్ ఉంటుంది, UK లో డేటా సర్వర్స్. ఇలా వరల్డ్ వైడ్ AWS డేటా సెంటర్ మెయింటైన్ చేస్తారు. ఆ డేటా సెంటర్ నుంచి వాళ్ళు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఒక డేటా సెంటర్ డౌన్ అయినా వేరే డేటా సెంటర్ నుంచి మన సర్వీస్ అనేది కస్టమర్ కి యాక్సెస్ లో ఉంటుంది అనమాట. సో ఆ బెనిఫిట్స్ అనేవి క్లౌడ్ లో ఉంటాయి. అది ఫిజికల్ గా మనకి ఉండవు అనమాట. మనం 1 or 2 బ్రాంచెస్ మెయింటైన్ చేస్తాం ఫిజికల్ గా, మోర్ దెన్ 1 or 2 బ్రాంచెస్ మెయింటైన్ చేస్తాం. బట్ క్లౌడ్ లో వచ్చేసి వాళ్ళు మోర్ దెన్ 20 డేటా సెంటర్స్ మెయింటైన్ చేస్తారు. సో 1 or 2 డేటా సెంటర్స్ డౌన్ అయినా మీకు మోర్ దెన్ 20 డేటా సెంటర్స్ ఉంటాయి కాబట్టి మీ సర్వీస్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఇలాంటి ఫెసిలిటీస్ మనకి క్లౌడ్ లో ఉంటాయి అనమాట. సో
ఈ మేజర్ బెనిఫిట్స్ ఈజీలీ అప్గ్రేడ్ అవ్వచ్చు. మరి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి వేరే ఆపరేషన్ ఈజీగా అప్గ్రేడ్ అవ్వచ్చు. లో కాస్ట్ ఆఫ్ ఓనర్‌షిప్. మళ్ళీ ఇది క్లౌడ్‌లో మనం హోస్ట్ చేసిన డేటా సెంటర్స్ పవర్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. దానికి ఏసీ ప్రొవైడ్ చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం వాటికి మెయింటెనెన్స్ మనమేం పే చేయవసరం లేదు. అదంతా ఎజ్యూర్ టీము, ఎజ్యూర్ డేటా సెంటర్స్ వాళ్ళు చూసుకుంటారు. ఆల్వేస్ సప్ ఇది కూడా నెంబర్ 1 ఫీచర్. 24/7 మీ సర్వీస్ అప్‌లో ఉంటుంది. మీరు ఎనీ టైమ్ మీ ల్యాప్‌టాప్ నుంచి మీ బ్రౌజర్ ఓపెన్ చేసి మీ సర్వర్‌కి మీరు కనెక్ట్ అవ్వచ్చు. మీరు క్లౌడ్‌లో ఎజ్యూర్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి మీ సర్వర్‌కి ఒక స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైమ్ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే నో ఐటీ మెయింటెనెన్స్ కాస్ట్. సో క్లౌడ్‌లో మనం హోస్ట్ చేసిన సర్వర్స్‌కి మన ఎంప్లాయీస్‌ని ఎవరిని రిక్రూట్ చేసుకోవట్ల. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయీస్‌ని ఎవరిని మనం అక్కడ ఈ రిక్రూట్ చేసుకొని వాటిని మెయింటైన్ చేయడం, మానిటర్ చేయడానికి మనం ఎంప్లాయీస్‌ని మనం చేయవసరం. అంతా క్లౌడ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే చూసుకుంటారన్నమాట. సో ఇలాంటి ఫెసిలిటీ ఈ 7 బెనిఫిట్స్ అన్నమాట. ప్రొడక్టివిటీ ఎనీవేర్, ఆఫ్ సైట్ డేటా స్టోరేజ్, నో ఐటీ మెయింటెనెన్స్ కాస్ట్, డిజాస్టర్ అసిస్టెన్స్, ఆల్వేస్ అప్, లో కాస్ట్ ఆఫ్ ఓనర్‌షిప్, ఈజీలీ అప్గ్రేడ్. ఈ 7 బెనిఫిట్స్ మనం క్లౌడ్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఏడబ్ల్యూఎస్ సంబంధించింది. సో ఇది మనకి యాక్చువల్‌గా ఎజ్యూర్‌కైనా ఏడబ్ల్యూఎస్‌కైనా క్లౌడ్ సంబంధించిన బేసిక్స్. ఓకే. నెక్స్ట్ ఎజ్యూర్‌కి వచ్చేసి మనకి సర్టిఫికేషన్ పార్ట్ వచ్చేస్తే సో మనకి ఇది డాష్ బోర్డ్ అమ్మా. ఎజ్యూర్‌లో మీరు ఫ్రీ అకౌంట్ మీ క్రెడిట్ కార్డ్ ఉంటేనే అకౌంట్ క్రియేట్ అయిద్ది. డెబిట్ కార్డుతో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ డెబిట్ కార్డ్ అయితే చేయొచ్చు. మిగతా డెబిట్ కార్డ్స్‌తో అకౌంట్ క్రియేట్ అవ్వదు. మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ లాగిన్ అని కొట్టి ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు 1 మంత్ ఫ్రీ ట్రయల్ ఇస్తారు. ఆ 1 మంత్‌లో మనకి కొన్ని ప్రాక్టికల్స్ మీరు చేసుకోవచ్చన్నమాట. సో 1 మంత్ వరకు ఫ్రీ. 1 మంత్ దాటిన తర్వాత మీ అకౌంట్ అనేది మీ సబ్స్క్రిప్షన్ అనేది డిసేబుల్ అయిపోద్ది. మీ సబ్స్క్రిప్షన్ ఉంటాయి కదా! సబ్స్క్రిప్షన్ డిసేబుల్ అయిపోద్ది. సో వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఈ ఎజ్యూర్ డాష్‌బోర్డ్ లాగిన్ అయితే మనకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ ఉంటాయి. ఈ సర్వీసెస్ అన్ని మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఈ సర్వీస్‌ని ఎలా లాంచ్ దీంట్లో ఈ కాంబినేషన్ ఇప్పుడు ఐఏఎస్ సర్వీస్ ఉన్నాయి. దీంట్లో పీఏఎస్ సర్వీస్ ఉన్నాయి. ఏదైనా ఉంటాయి. అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి. ఎవరికి ఏ సర్వీస్ కావాలో అది లాంచ్ చేసుకుంటారన్నమాట. రైట్. ఇక్కడ సర్టిఫికేషన్స్‌కి వచ్చేసి మనకి క్లౌడ్ బేసిక్స్ తర్వాత సర్టిఫికేషన్స్ మీరు చేయాలంటే మీరు ఇక్కడ సో గూగుల్‌లోకెళ్ళి మైక్రోసాఫ్ట్ వర్చువల్ ట్రైనింగ్ అని టైప్ చేస్తే ఇలా వస్తాం. మైక్రోసాఫ్ట్ వర్చువల్ ట్రైనింగ్ డేస్ అని. దీని మీద క్లిక్ చేస్తే మీరు బేసిక్ సర్టిఫికేట్ ఏజెట్ 900 సర్టిఫికేట్ మీరు అది చేసుకోవచ్చు అన్నమాట. దానికి మీరు రిజిస్టర్ అయ్యి చేసుకోవచ్చు. దానికి ఏంటంటే సింపుల్ మీరు ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ ట్రైనింగ్ అని క్లిక్ చేస్తే మనకి స్లాట్స్ ఉంటాయి. మీ ఈమెయిల్ అడ్రెస్ డీటెయిల్స్ ఇస్తే ఆ స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్‌లో మనం రాసుకోవచ్చు. ఫ్రీ అన్నమాట. ఇది వోచర్ వాడే ఇస్తారు. ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత చూడండి మనకి ఇప్పుడు బేసిక్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ ట్రైనింగ్ డే ఫండమెంటల్ ఇది ఫండమెంటల్ సర్టిఫికేట్. ఏజెంట్ 900 ఫండమెంటల్. ఇది మీరు ఇక్కడికెళ్ళి ఇప్పుడు ఇది స్లాట్ ఎక్కడ ఖాళీ ఉంది మనకి ఇది వచ్చేసి ఫండమెంటల్ వచ్చేసి డిసెంబర్ 6న మనకి స్లాట్ ఖాళీ ఉంది. లెట్స్ సీ డిసెంబర్ 6 మీరు మీకు 2 డేస్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఉంటది. వాళ్ళు మనం లింక్‌లో జాయిన్ అయితే చాలు. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారు. మనం ఏం చెప్పవసరం లేదు. చూడండి మండే, ట్యూస్‌డే 2 డేస్ ఇచ్చారు. ఈ టైమింగ్స్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. లెట్ మీ రిజిస్టర్ ఫర్ యూ. సార్ నేను అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ మీద కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు సర్టిఫికేషన్. మీరు ముందు ఇది చేయాలి. ఫస్ట్ డేటా ఫండమెంటల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఫండమెంటల్స్ తర్వాత డేటా సెంటర్ కూడా వెళ్ళొచ్చు. ఇది ఫ్రీ చూడండి. ఇది ఈ సైట్‌లోకి వెళ్ళి మీకు పింగ్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ ఇక్కడ మీరు జస్ట్ ఏంటంటే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేస్తే మీకు ఈమెయిల్ ఉంటుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు రోల్ కంపెనీ ఇవన్నీ ఇచ్చి ఐఎమ్ రిపోర్ట్ అని రిజిస్టర్ కొట్టారనుకోండి మీకు ఒక ఈమెయిల్ వస్తుంది మీ ఈమెయిల్ అడ్రస్‌కి. వచ్చిన తర్వాత మీరు ఈ 2 డేస్ ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు వోచర్ ఇస్తారు. ఆ వోచర్ ద్వారా మీ ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకుని మీ ల్యాప్‌టాప్ ద్వారా మీరే రాయొచ్చు అనమాట. సో ఆ డంప్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ డంప్స్ కూడా పంపిస్తాను. మీకు ఫ్రీ అనమాట ఎగ్జాము. అది వచ్చేసి $100 ఎగ్జాము. మీరు రాసిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇలాగ వస్తాయి. సో మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ ఫండమెంటల్ అని. సో ఇది మీ రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు. మీ ఆర్గనైజేషన్‌లో మీ మేనేజర్ కూడా పంపించచ్చు అనమాట. సో ఐ కంప్లీటెడ్ ది ఎజ్యూర్ ఫండమెంటల్. ఓకే. డైరెక్ట్ అజ్యూర్ ఏమంటారు ఫండమెంటల్స్ రాసేస్తే ఎజ్యూర్ ఫండమెంటల్ ఇలాగ వస్తాయి. అంటే డైరెక్ట్ మనము కట్టి రాయకుండా ఇందులో నుంచి రాయాలి. దీంట్లో మీరు ఎగ్జామ్ ఈ ట్రైనింగ్ అటెండ్ అయితే వాడే వచ్చేస్తారు మైక్రోసాఫ్ట్. ఓకే. సో అది మీకు రియంబర్స్‌మెంట్ కూడా మీరు అప్లై $100 మీరు మన ఆర్గనైజేషన్ రియంబర్స్‌మెంట్‌కి అప్లై చేసుకోవచ్చు. బిల్లింగ్ అంటది కూడా నేను చెప్తాను ప్రాసెస్. మీరు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీరు రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో $100 ఆర్గనైజేషన్ ఫస్ట్ రాసేటప్పుడు కట్టనక్కర్లేదా? కట్టవసరం లేదు. కంప్లీట్ అయ్యి ఇది సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఆ $100కి మీకు రియంబర్స్‌మెంట్ ఇచ్చేస్తారు కంపెనీ వాళ్ళు. మీ సర్టిఫికేట్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే.
సో తర్వాత మీరు సర్టిఫికేట్ ఏజూర్ ఫండమెంటల్ అయిన తర్వాత మనకి అడ్వాన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చేశాను. ఇప్పుడు సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ 2 స్టార్స్ వస్తాయి. సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్. ఇది మైక్రోసాఫ్ట్ 365 సర్టిఫైడ్ ఇది ఒకటి చేశాను నేను. తర్వాత రెండోది వచ్చేసి మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఏజూర్ సెక్యూరిటీ ఇంజినియర్ ఒకటి చేశాను. ఇది కూడా 2 స్టార్స్ వస్తాయి. నేను ఫండమెంటల్ తర్వాత ఇది చేశాను. ఏజూర్ ఏఐ ఫండమెంటల్ చేశాను. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫండమెంటల్. సో ఇది కూడా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. తర్వాత ఏజూర్ సెక్యూరిటీ ఇంజనీర్ అసోసియేట్ ఇది ఒకటి. ఇది సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అన్నమాట మార్కెట్ లో. ఈ 2 సర్టిఫికేట్లు తీసుకోవచ్చు. ఈ రెండు దీంట్లో అడ్మిన్ లోనే ఇది ఏమంటారు యాక్టివ్ డైరెక్టరీ మొత్తం అడ్మిన్ లోనే వస్తుంది కదా. దీంట్లో వచ్చేస్తుంది మీకు యాక్టివ్ డైరెక్టరీ కూడా సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్. వచ్చేస్తాయి. దీంట్లో ఏంటంటే మనకి దీనికి ప్రాసెస్ ఉంది. దీనికి కూడా మనకి కొంత ఓచర్స్ కి మనం అమౌంట్ స్పెండ్ చేస్తే ఈ సర్టిఫికేట్ కూడా చేయొచ్చు. మీకు ఇది కూడా చెప్తాను ఎలా చేయాలో. దాని పక్కన మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఫస్ట్ ఫండమెంటల్ చేశారనుకోండి, ఫండమెంటల్ తర్వాత ఇది చేయొచ్చు అనమాట. సో ఇది మీకు కావాల్సింది సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కింద వస్తుంది. ఏజూర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కింద వస్తుంది అన్నమాట. ఇది ఆఫీస్ 365 సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్. ఇక్కడ 2 స్టార్స్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్ సర్టిఫికేట్. ఇది 1 స్టార్ సింగిల్ సర్టిఫికేట్ అనమాట. ఇంకా ఈ స్టార్ సర్టిఫికేట్ ఉంటాయి. అవి ఇంకా 7 years 8 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేస్తారు. ప్రస్తుతానికి ఈ రెండిట్లో చేసుకోవచ్చు మీరు. సో ఫస్ట్ ఏజూర్ చేశారనుకోండి, ఇది వెళ్ళనుకోండి, చాలా మంది ఇదే చేస్తారు ఏజూర్ ఫండమెంటల్. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇది కొంచెం ఇంకా మీకు 2 years 3 years ఎక్స్పీరియన్స్, 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి వెళ్తారు అన్నమాట. ఇది కూడా చేయొచ్చు. ఓకే. సో ఆ సైట్ లింక్ పింక్ చేసిన మీరు ఇక్కడికి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. మీకు ఈ డేట్ ఈ టైమింగ్స్ ప్రకారం ఎస్టర్న్ టైమింగ్స్ ప్రకారం జస్ట్ మీకు ఆ లింక్ వస్తే లింక్ ఓపెన్ చేస్తే చాలు మీకు ఓచర్ వచ్చేస్తాయి. ఆ 2 days మీకు ట్రైనింగ్ అటెండ్ అయితే ఓచర్ రిలీజ్ అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ అకౌంట్ లో లాగిన్ అయ్యి ఇక్కడ మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ లో లాగిన్ అయిన తర్వాత అక్కడ మన ఎగ్జామ్స్ దగ్గరికి వెళ్ళి షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జామ్ నేను ఎలా షెడ్యూల్ చేయాలి అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. అది ఏమంటారు క్వశ్చన్స్ అవి ఏమన్నా డంప్స్ మనకి ఆన్లైన్ ఉంటాయి. నేను డంప్స్ షేర్ చేస్తాను. రీసెంట్ డంప్స్ చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే రైట్. రికార్డింగ్ పంపిస్తాను. ఈరోజు బేసిక్స్ గైడ్ కూడా ఇస్తాను. ప్రిపేర్ అవ్వండి. అవన్నీ పంపించండి. నేను మీకు ఈమెయిల్ ఐడి పింగ్ చేస్తాను. లేకపోతే ఇక్కడ చాట్లు పింగ్